హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే రాయి సంకటి చేసే విధానం అయితే చూపిస్తాను చెప్పిన కదా. నేనైతే సింపుల్ గా ఉండే పద్ధతి అయితే చూపిస్తా. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. నేనైతే దీనికోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నా. దీన్ని అయితే ఒక 2 సార్లు గడుక్కొని ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ లేదంటే 4.5 గ్లాసు కూడా పోసుకోవచ్చు. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే పంట బియ్యం కంటే రేషన్ బియ్యం అన్నం మెత్తగా అవుతుంది. ఇందులో తగినంత ఉప్పేసి మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టిన. ఒక 2 నిమిషాలు పక్కా పెట్టుకొని మూత వేసుకుంటే చూసిరా అన్నం అయితే ఉడికిపోతుంది, ఉగ్గుగ్గు అయిపోతుంది స్పూన్ తో. అంటేనే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ రాగి పిండి పైన పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే సరిపోతుంది, లేదు మీకు వాటర్ సరిపోలేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కూడా అనొచ్చు. చూసిరు కదా ఎంత స్మూత్ గా అయిందో. ఇప్పుడు చేయి పదంతోని లేవలని సిమ్ములో 2 నిమిషాలు ఉంచేసుకొని దించి బౌల్లో వేసి చేయి పదంతోని నేను చూపించే విధంగా ముద్ద కట్టి దీన్ని ప్లేట్లో పెట్టుకొని కోడి కూర గానీ తలకాయ కూర గానీ వేసుకొని తింటే సూపర్.